నంద్యాల జిల్లా శ్రీశైలంలో ఈ నెల 26వ తేదీన శ్రీ భ్రమరాంబికాదేవి అమ్మవారికి వార్షిక కుంభోత్సవం జరగనుంది. ఈ కుంభోత్సవ ఏర్పాట్లపై స్థానిక రెవెన్యూ, పోలీస్ అధికారులతో ఆలయ ఈవో పెద్దిరాజు సమన్వయ సమావేశ పరిపాలనా భవనంలో నిర్వహించారు. ఈ సమావేశంలో ఆలయ ఈవో పెద్దిరాజు మాట్లాడుతూ 26వ తేదీన జరిగే కుంభోత్సవం రోజు అమ్మవారికి సాత్విక బలిగా గుమ్మడి, కొబ్బరి, నిమ్మకాయలు సమర్పిస్తామని తెలిపారు. అలానే క్షేత్రంలో జీవహింస నిషిద్ధం కారణంగా జంతు, పక్షి బలులు జరగకుండా పటిష్ట బందోబస్తులు ఏర్పాటు చేయాలని దేవస్థానం అధికారులకు, సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. జంతు బలి నిషేధానికి పోలీస్, రెవెన్యూ సిబ్బంది కూడా వారు తనిఖీ బృందాలను ఏర్పాటు చేయాలని కోరారు. అలానే దేవస్థానం సెక్యూరిటీ సిబ్బంది కూడా తనిఖీ కోసం ఏర్పాటు చేస్తామని అన్నారు. ముందు రోజు రాత్రి నుండే ఆలయ మాడ వీధులు, అంకాలమ్మ, పంచమఠాలు, మహిషాసురమర్దిని ఆలయం వద్ద సిబ్బందికి గస్తీకి ప్రత్యేక విధులు కేటాయిస్తామని తెలియజేశారు. జంతు బలులు జరగకుండా దేవస్థానం టోల్ గేట్ వద్ద ప్రత్యేక తనిఖీని ఏర్పాటు చేయాలని రెవెన్యూ, పోలీస్ అధికారులకు సూచనలు చేశారు. జంతు బలి నిషేధాన్ని భక్తులలో అవగాహన కోసం క్షేత్ర పరిధిలో పలుచోట్ల సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు.